హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా గోంగూర తీసుకొని శుభ్రంగా నీళ్ళలో వేసుకొని కడుక్కోవాలి. ఎందుకంటే గోంగూరకి మట్టి అలా ఉంటుంది. ఇలా 2 టైమ్స్ వాటిలో జాడించేసి కందిపప్పును కూడా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక ఆ ఆకును తీసి మనం శుభ్రం చేసుకున్న కందిపప్పు దాంట్లో వేసుకోవాలి. దానికి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా తీసుకొని కట్ చేసుకొని అవి కూడా మనం పప్పులో వేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం పచ్చిమిరపకాయలు, తగినన్ని వాటర్ పోసుకోవాలి. పప్పు ఉడకటానికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారము ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఇలా 4-5 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఇలా 4-5 విజిల్ వచ్చాక ఇలా పప్పు ఉడికిపోతుంది. ఉడికిపోయిన పప్పు ఇలా శుభ్రంగా పప్పు గుత్తి తీసుకొని నింపుకోవాలి. దాంట్లో ఒక చిటికెడు కొంచెం కారం వేసుకొని ఇలా పప్పు పెట్టేసుకోవటమేను. పప్పుకు కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, ఎల్లిపాయలు, పప్పు గింజలు, దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసుకొని ఆ పోపుని ఆ పప్పులో వేసేసుకోవటం. ఇలా వేసేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి.